హైదరాబాద్లో వర్షం కారణంగా రోడ్ల మీదనే నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మెట్రో రైళ్లలో ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. మెట్రో స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. రోడ్ల మీద ప్రయాణించాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. దీంతో చాలామంది నగరవాసులు మెట్రోని ఆశ్రయిస్తున్నారు. మనం ప్రస్తుతం రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గర చూడొచ్చు ఎంత హెవీగా ఉందో. రెగ్యులర్గా వచ్చేటటువంటి దానికంటే రెండింతలు ఎక్కువగా ఉందని చెప్పి కూడా మెట్రో అధికారులు చెప్తున్నారు. సాధారణంగానే ఇటు రాయదుర్గం రూటు నాగోల్ నుంచి రాయదుర్గం వచ్చేటటువంటి రూటు చాలా హెవీగా ఉంటుంది. ఫుల్ ట్రైన్లన్నీ కూడా మెట్రో రైళ్ళన్నీ కూడా ఫుల్గా వస్తున్నాయి. ఈ సమయంలో వర్షం ఒక్కసారిగా పడింది. ఈరోజు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. దీంతో వాహనాలు అంటే సొంత వాహనాల్లో టూ వీలర్స్ అదేవిధంగా కార్లలో వచ్చేటటువంటి వాళ్ళు ఈరోజు అవి తీయడానికే భయపడుతున్నారు. ఎందుకంటే రోడ్డు మీద నీళ్ళు ఆగిపోయి ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పి భావించి చాలామంది ఈ మెట్రోని ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రో రైళ్ళన్నీ కూడా ఒక్కసారిగా కిక్కిరిసిపోతున్నాయి. రెగ్యులర్ కంటే రెండింతలు ఎక్కువగా ఉందని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. రాయదుర్గం స్టేషన్ దగ్గర చూడొచ్చు. మెట్రో నుంచి వచ్చిన తర్వాత కింద వాళ్ళు వెళ్ళడానికి ఇటు ఆటోలు బుక్ చేసుకోవడం, బైక్ బుక్ చేసుకోవడంతో పాటుగా మిగతా ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ కూడా చూస్తున్నారు. మెట్రో స్టేషన్లో ఎంత రద్దీ ఉంటుందో మెట్రో కిందికి వచ్చేటటువంటి సమయంలో అదేవిధంగా కిందికి వచ్చిన తర్వాత కూడా అంత రద్దీ ఉంటుంది. సాధారణంగా అయితే రాగానే వెంటనే వెళ్ళిపోయే విధంగా ఇక్కడ యాక్సెసిబిలిటీ ఉంటుంది. కానీ హెవీ రష్ ఉంది ఒక్కసారిగా. అంటే రెగ్యులర్ డేస్ కంటే ఈ డేస్ వీక్ డేస్ కాబట్టి సాధారణంగానే ఈ రూట్లో ఈ ఐటీ కారిడార్లోకి వచ్చేటటువంటి వాళ్ళందరూ ఎక్కువ మంది ఉంటారు. మైండ్ స్పేస్ పక్కనే ఉన్నటువంటి ఈ మెట్రో స్టేషన్ రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గరికి రెగ్యులర్గా ఇక్కడికి 3 నుంచి 4 లక్షల మంది ప్రయాణికులు వస్తారని చెప్పి కూడా దీనికి హెచ్ఎంఆర్కి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఈరోజు ఇంకా పెరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి అంటే రెగ్యులర్ వాళ్ళకంటే వచ్చేటటువంటి ప్రయాణికులు ఆఫీసులోకి వచ్చేటటువంటి వాళ్ళు సొంత వెహికల్స్ కాకుండా మెట్రోని ఆశ్రయిస్తున్నారు కాబట్టి మెట్రోకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఫాస్ట్గా కూడా అంటే కనెక్టివిటీ ఎక్కువ ఉండే విధంగా కూడా దాని ట్రైన్ అంటే 5 నిమిషాలకి ఒక మెట్రో రెగ్యులర్గా వస్తుంది పీక్ టైంలో. దాన్ని ఇప్పుడు 3 నిమిషాలకు ఒకటి వచ్చే విధంగా కూడా చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఈ హైదరాబాద్లో రెయిన్ ఎఫెక్ట్తో పబ్లిక్ అంతా కూడా ప్యాసింజర్స్ అందరూ కూడా ప్రయాణం చేసేటటువంటి హైదరాబాద్ నగరవాసులందరూ కూడా మెట్రోని ఆశ్రయిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో సతీష్, ఎన్టీవీ, హైదరాబాద్.